నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్వేతపత్రాలపై తప్పుడు ప్రచారాన్ని కట్టిపెట్టాలన్న మాజీ మంత్రి యనమల. సాక్షి మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరిక. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడిముడి లంక వద్ద పడవ బోల్తా. గోదావరిలో ఒకరు గల్లంతు, 5 సురక్షితం. వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి రథసేవ. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. హైదరాబాద్ లో గోడ రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి. జగన్ పాలనలో జరిగిన విధ్వంసాలపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ సాక్షి మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని శాసన మండలి టీడీపీ పక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన జగన్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లకు చేరినా ఇంకా వెలికి తీయాల్సింది చాలానే ఉందని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని జగన్ కు యనమల సూచించారు. మండలిలో వైసీపీ సభ్యులు ఎక్కువ మంది ఉండడంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని ఎద్దేవా చేశారు. శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేత డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొక వైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్.
అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవగా 5గురు సురక్షితంగా బయటపడ్డారు. లైఫ్ జాకెట్లే ఈ 5గురి ప్రాణాలు కాపాడాయి, లేకపోతే ఘోర ప్రమాదమే జరిగేది. లైఫ్ జాకెట్ ధరించని చెదలవాడ విజయ్ కుమార్ గోదావరిలో గల్లంతయ్యాడు. ఇతను గంటిపెదపూడి పంచాయతీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లంక ప్రాంతం నుంచి అవతలికి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో పాటు ఇంజన్ బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గౌరవం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పేర్కొన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పట్టణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాతాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కొనియాడారు. పట్టణ అధ్యక్షులు ముప్పుడి సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి పేరుచెర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2024 ఎన్నిక నరసాపురం పార్లమెంటుకి చాలా ప్రాధాన్యత, ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఈ యొక్క పార్లమెంట్లో ఒక కార్యకర్త 34 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి, అనేక పదవులు, బాధ్యతలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఒక కార్యకర్తకి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దానిని మనందరం కూడా మనకే ఇచ్చినటువంటి భావనతో మనం పనిచేసిన కారణంగా, ప్రతి కార్యకర్త శ్రమించి పనిచేసిన కారణంగా అద్భుతమైనటువంటి విజయాన్ని మనం పార్లమెంట్లో సాధించగలిగాం. మన కార్యకర్త మనం ఒక ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ వారిని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని మంత్రిగా వెనక్కి పంపించినటువంటి, అంటే మన యొక్క విజయాన్ని, మన యొక్క శ్రమని కేంద్ర పార్టీ గుర్తించిందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని అందరం కూడా అర్థం చేసుకోవాలి. నరసాపురం పార్లమెంట్కి ఆ ప్రాధాన్యత కేంద్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్తున్నాం. ఇప్పటికి మనం కూటమిలో ఇంతకు ముందు 2 సార్లు గెలిచాం. కృష్ణరాజు గారు గెలిచినప్పుడు కూడా కేంద్ర మంత్రిగా తీసుకునే వారిని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత గంగరాజు గారు గెలిచారు, పెద్దలు మాణిక్యాల గారు గెలిచారు. మాణిక్యాల గారు కూడా రాష్ట్ర మంత్రిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ గౌరవించడం జరిగింది. ఒక పక్క ఈ నరసాపురం పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ పార్లమెంటుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ గుర్తిస్తూనే వచ్చిన ప్రతి అవకాశాలని మనల్ని ప్రోత్సహించడానికి, ఇక్కడ అభివృద్ధి చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమైకం అవ్వడానికి మనకు అవకాశం ఇచ్చిందని మనందరం కూడా ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందని మీ అందరికీ తెలియదు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రతి ఆదివారం రథసేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన రథసేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి శేషవస్త్రం, అంతరాలయ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ షాన్ మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో గత 15 రోజుల్లో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సమీక్షలో ఇప్పటి వరకు పరిష్కరించాల్సిన దరఖాస్తుల గురించి జిల్లా కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ, విద్య, వైద్య, ఆరోగ్యం, మత్స్య, రోడ్డు, భవనాలు, దివ్యాంగులు, విద్యుత్, వ్యవసాయం, జీజీహెచ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, ఏపీఎస్ఆర్టీసీ, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖల్లో నమోదైన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.